నిజామాబాద్ జిల్లాలో గంజి మార్కెట్లో ఇవాళ బార్దాన్ కార్మికులు మేడే ఇవాళ నిర్వహించుకోవడం జరిగింది. కార్మికుల త్యాగాల స్ఫూర్తితోటి ఏదైతే కార్మికులు 8 గంటల పనిదినం కోసం పోరాటం చేశారో ఆనాడు ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మే 20న జరిగే సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజు 18-16 గంటలు పనిచేస్తూ ఉంటే మిల్లులలో ఇవాళ కార్మికులందరూ ఐక్యంగా ఉండి పోరాటాలు చేసి 8 గంటల పని దినాన్ని సాధించుకోవడం జరిగింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా 8 గంటల పని సరిపోవట్లేదు, 12 గంటల పని చేయాలనేది ఇవాళ చేస్తూ ఉంది. ఇవాళ ఏదైతే కార్మికులకు కనీస వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, ఈఎస్ఐపిఎఫ్ లేదు, ఏదైతే ఇవాళ సంఘాలు పెట్టుకోవద్దు, ఇవాళ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు, కార్మికులు అడగొద్దు, ప్రశ్నించవద్దు అనేదే ఇవాళ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. 29 చట్టాలను కుదిస్తూ ఇవాళ అనేక ప్రయత్నాలు ఇవాళ ఏదైతే కోడ్లను అమలు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజలపై భారాలు మోపింది. ఇవాళ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగింది. ఇవాళ ఏదైతే జాతీయ సంపదను తీసుకొని పోయి ఇవాళ అంబానీ ఆదాని చేతులలో పెడతా ఉంది. కార్మికుల మీద ప్రజల పైన భారాలు మోపుతా ఉంది. ఇవాళ ప్రైవేటీకరణకు ఇవాళ తారతత్వం చేస్తూ ఉంది. ఇవాళ ప్రైవేటీకరణకు ఏదైతే ఊడిగం చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం, ప్రజలపై రోజు రోజుకు భారాలు పెడుతుంది. నిత్యావసరాల ధరలు పెంచుతూ ప్రజలకేమో అందుబాటులో లేకుండా చేస్తూ ఉంది. కనీసం జీతాలు లేవు, ఉద్యోగ భద్రత లేకుండా చేస్తూ ఉంది. మేడే స్ఫూర్తితోటి ఈ కార్పొరేట్కి వ్యతిరేకంగా జాతీయ సంపదను ఏదైతే ప్రభుత్వం పూర్తిగా తారదత్తం చేస్తుందో, ఇవాళ ఏదైతే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో దీనికి వ్యతిరేకంగా మే సమ్మెను ప్రభుత్వం